ఆ డాక్టర్ దగ్గర ఏవైతే ఉంటాయో తీసేవన్నీ కూడా ఇన్ఛార్జ్ డాక్టర్ ఇచ్చిపోవాలి. మేము వచ్చాము చూడాలనుకున్నాం, తాళాలు లేవు ఉన్నారు. అప్పుడు తీసుకెళ్ళడం తప్పు కదా. సెలవు పెట్టినప్పుడు అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి. ఆ లెక్క కావాలి, అది లెటర్ పెట్టు, అఫ్సర్ లెటర్ పెట్టు, నాకు డీటెయిల్గా ఎంత వస్తుంది, దేనికి ఖర్చు పెడతాను ఆ డీటెయిల్ నాకు ఇవ్వాలి. ఆరోగ్యశ్రీ కూడా ఫండ్ వస్తుంది సార్. ఆరోగ్యశ్రీ కింద పెట్టినప్పుడు దాని కింద కూడా రమేష్ అన్న వైబ్రెంట్లు ఎప్పుడు చేస్తున్నారు అందరి డాక్టర్గా బాధ్యత కలిగినటువంటి డాక్టరు ఇలానే అతను ఉదయంతో రావడం, ఒక గంట అట్టా కూర్చొని ఆయన పడక గదిలోకి వెళ్ళి పనుకుంటున్నాడు. డ్యూటీలు చేయకుండా. కరప్షన్ కూడా విపరీతంగా ఉంది. దేనికి పట్టినా కానీ సెలవు పెట్టి రావాలన్నా డబ్బులు ఇవ్వాలి, ఇంకేదైనా పని జరగాలంటే డబ్బులు ఇవ్వాలి. డబ్బులు లేనిది హాస్పిటల్లో పని జరగలేదు. నేను కూడా కలెక్టర్కి రిపోర్ట్ చేశా. ఖచ్చితంగా డాక్టర్ మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి తెలియజేస్తాం. ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చే ఫండ్స్ని కూడా ఆయన విలాసాలకు ఉపయోగిస్తున్నాడు, కానీ హాస్పిటల్ మీదనో డెవలప్మెంట్ మీద ఉపయోగించడం లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం.